దివ్య ఇంటికి కోడలిగా వెళ్ళాలి. తన మేనమామ కుటుంబాన్ని అవమానించిన నీలాంటి వాడి చెల్లెల్ని కోడలిగా ఎలా యాక్సెప్ట్ చేస్తుందనుకున్నా? రేఖ లైఫ్ గురించి ఒక్క క్షణం ఆలోచించావు నువ్వు? ఎందుకు ఆలోచిస్తాడు డాడీ? చెల్లెలి మనసేంటో, జీవితం విలువేంటో తెలిస్తేనే కదా. అందుకే తోచింది చేస్తాడు, నోటుకొచ్చినట్టు వాగుతాడు. నారో మైండెడ్ ఫెలో. రేఖ! ఏ కోపం వచ్చిందా? బాధిస్తుందా? నువ్వు చేసిన పనికి మాకెంత బాధగా ఉండాలి. నేను ఆడపిల్లనే, అది మర్చిపోయావు నువ్వు. అందుకే కళ్ళు నెత్తికెక్కి మరో ఆడపిల్లతో దిగజారి మాట్లాడావు, నీచంగా ప్రవర్తించావు. నిన్ను నా అన్నయ్య అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు నీ ప్రాబ్లం అంతా పృథ్వీయేగా, అందుకేగా ఈ ఏడుపు. అయినా నిన్ను పృథ్వీ పెళ్లి చేసుకోవడానికి నిన్న జరిగిన గొడవకి సంబంధం ఏంటి? నేను ఎవరో బజార్ మనుషుల్ని ఏదో అంటే నీ పెళ్లి క్యాన్సిల్ చేస్తారా? నిజంగా వాళ్ళకి మన సంబంధమే కావాలనుకుంటే ఎవరి గురించి లెక్క చేయరు. అయినా నీకు ఆ బజార్ మనిషి కూతురుతో ఫ్రెండ్షిప్ ఏంటే? అన్నయ్య! హోల్డ్ యువర్ టంగ్. నా ఫ్రెండ్ గురించి ఇంకొక మాట మాట్లాడితే నేను ఊరుకోను. నన్ను కొడతావా? నువ్వు కానీ చిత్ర ఆంటీకి అపురూపకి సారీ చెప్పకపోతే ఇదే రిపీట్ అవుతుంది. శ్రీనివాస్ గారు, మీరు మీరు శ్రీనివాస్ గారు, ఏయ్ ఆగండి! నమ్మకాన్ని నడివీధిలో అమ్మేశావు కదరా. మేకవన్నె పులిలా అద్భుతంగా నటించావు కదరా. శ్రీనివాస్ గారు, నేను నటించడం. ఆ పబ్బు ఓనర్ ఎవరు? ఎవరు? శ్రీనివాస్ గారు, నేనే మీ ముందుకొచ్చి ఒప్పుకోవాలనుకున్నాను. కానీ మన మధ్య ఉన్న రిలేషన్ ఎక్కడ పాడైపోతుందోనని ధైర్యం చేయలేకపోయాను. ఒప్పుకున్నంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందా? ఐఎమ్ సారీ. నన్ను క్షమించండి శ్రీనివాస్ గారు. క్షమించరాని తప్పు చేశావు ధ్రువా. శ్రీనివాస్ గారు, పబ్బు ఓనర్ని నేనే. ఆ విషయం దాచాలని చూసింది నేనే. కానీ సంయుక్త మీద నేను కావాలని దాడి చేయించలేదు. నా ప్రమేయం ఏమీ లేదు. నిజం. నన్ను నమ్మండి శ్రీనివాస్ గారు. నమ్మితేనే కదా మోసం చేశావు ఇన్నాళ్ళు.
ఏదో వ్యాపారంతో బ్రతుకుతున్నావనుకున్నాను, కానీ జీవితాల్ని చిదిమేస్తావనుకోలేదురా. ఎందుకు ఇలా చేశావు? అది వ్యాపారం. నాగు నువ్వుండనయ్యా. వ్యాపారంలో ఎంత లాభం వస్తుందో చూస్తారే తప్ప ఎవరికి నష్టం జరుగుతుందో చూడరు. భాను మాట జారకరా. ఆగనయ్యా. ఊరు లేస్తుందేందిరా పిల్లకాకి? నువ్వెంత, నీ వయసు ఎంత? లాభాన్ని చూసేదే వ్యాపారం అయితే ప్రపంచాన్ని చూడటానికి మీరెవ్వరూ మిగలరు. అడ్డంగా మాట్లాడితే అడ్రస్ లేకుండా పోతావు. ధ్రువ, నా వాళ్ళని నలుగురిలో అవమానించిన వీణ్ణి మందలించి క్షమాపణ చెప్పించాల్సింది పోయి ఇంకా వీణ్ణి ఇంట్లోనే పెట్టుకున్నావు. ఇదే నిదర్శనం నీ సంస్కారం ఏమిటో చెప్పడానికి. శ్రీనివాస్ గారు, వాడు పొరపాటే చేశాడు, నేను ఒప్పుకుంటున్నాను. వాడితో చిత్ర గారికి క్షమాపణ చెప్పిస్తాను. సరిపోదు. నువ్వు చేసిన మోసానికి మూల్యం చెల్లించుకోవాలి. నీ చీకటి వ్యాపారంలో బలైపోయిన జీవితాలకి బాధ్యత వహించాలి. అంటే నువ్వు ఆ పబ్బుని మూసేయాలి. నీ వ్యాపారాన్ని ఆపేయాలి. శ్రీనివాస్ గారు, లేదంటే నువ్వు చాలా నష్టపోతావు ధ్రువ. ఏం చేస్తారు? రే భాను, ఉండనయ్యా. మీరు బెదిరిస్తే బెదిరిపోవాలా? మీరు వార్నింగ్ ఇస్తే వణికిపోవాలా? పబ్ మూసేయమనగానే మూసేయడానికి ఇక్కడెవరు చేతకాని వాళ్ళు లేరు. రేయ్! రేయ్! ఇలాంటి అరుపులకి భయపడితే వ్యాపారం చేయలేం. అయినా మీరెవరు? మా వ్యాపారం ఆపడానికి మీకేంటి సంబంధం? బంధమేమిటో సంబంధమేమిటో నీ బాబును అడుగురా, చెప్తాడు. అడగాల్సిన అవసరం నాకు, భాను. చెప్పాల్సిన అవసరం ఆయనకి లేదు. ఏదో చిన్న రిలేషన్ అడ్డు పెట్టుకొని మా బిజినెస్ ని ఆపేయమనే హక్కు మీకు లేదు. నేనిక్కడికి వచ్చింది హక్కుతో కాదురా, ఫుల్ ధైర్యంతో. నీ బిజినెస్ వల్ల అనామకులైన వాళ్ళకి అన్యాయం జరిగింది. నా ఇంటి బిడ్డ నెత్తురోడింది. నేను ఊరుకోను. పప్పు మూసేయాలి. నీ బాబు నోటే చెప్పిస్తానా మాట. సార్, శ్రీనివాస్ గారు, ప్లీజ్ నా మాట వినండి. నేను చెప్పేది వినండి. ధైర్యం అంట. భాను నోరుమై. బ్లాక్మెయిల్ చేస్తున్నారు డాడీ. మీ మనవడు పృథ్వీ చేసుకోకపోతే నా చెల్లికి పెళ్ళే కాదా? భాను రే బాను, లోపలికి పదరా. వదులు, పదరా, లోపలికి పద. వదులు డాడీ. నువ్వు డాడీ. పద లోపలికి పదరా. వదులు డాడీ. ఈ పెళ్లి సంబంధాన్ని అడ్డు పెట్టుకుని మా మీద పెత్తనం చెలాయించాలనుకుంటే అసలు మీ సంబంధమే అవసరం లేదు. రేయ్ బాను, నోర్మై గుర్తుందా నీకు? ఓ లోపలికి. ఎవర్రా ఎవర్రా ఇంటితో సంబంధం కలుపుకుంటామని చెప్పింది? బాను, గుర్తుందా నీకు? నోర్మై. రే భాను, రేయ్, ఆగురా. ఓ లోపల పో. వదలండి డాడీ, వదలండి. వెళ్ళి మీ అల్లుడు వంశీ గారిని అడగండి. వంశీయే కాదురా, ఆ దేవుడొచ్చి చెప్పినా మీలాంటి వాళ్లతో సంబంధం కుదరదు, ఈ పెళ్లి జరగదు. ఓరా లోపలికి. వాడేదో వాగుతున్నాడు, తాగి ఉన్నాడు. వదలు. పట్టించుకోకండి ప్లీజ్. నేనే తాగిలేను. రేయ్, జరగదని నువ్వు చెప్పేదేంటి? నీలాంటి అలగా వాళ్ళతో సంబంధం కలుపుకోవడానికి మేము రెడీగా లేం. ఏం కూసావురా?
నన్ను నన్ను కొడతావురా? ఏయ్! రే బాలు వద్దురా. నన్ను కొడతావా? బాలు అన్నయ్య ఆగన్నయ్య. పిచ్చి పనులు చేయకు, నా మాట విను. మీరు మాట్లాడకండి. నా ఈగోని హట్ చేశాడు. బతకనివ్వను. రే బాలు, వదలండి డాడీ. వద్దురా, నా మాట విను. ఎంత ధైర్యంరా నీకు? నా మీదనే రివాల్వర్ గురి పెడతావా? ఏయ్, ముందా గందించో. నన్ను నన్ను కొడతావురా? చంపి పారేస్తా. నొక్కితే చచ్చిపోతావు. ఏయ్ ధ్రువ, చెప్పు నీ కొడుక్కి, వాడు ట్రిగ్గర్ నొక్కేలోగా వాడితో పాటు నువ్వు చచ్చిపోతారు. ఓహో, అన్నదమ్ములిద్దరూ బుల్లెట్ ని షేర్ చేసుకుంటారా? ఆల్ ద బెస్ట్. వదలండి. ఏయ్, వదలరా. ఏయ్. ఏయ్. అన్నయ్య! వద్దు. ఏయ్, చంపి పారేస్తా వాడిని. అన్నే కొడతాడా? అడు. ధ్రువ, వాడు నన్ను చంపాలి అంటే గన్ కావాలి, కానీ నేను మిమ్మల్ని చంపాలి అంటే చంపాలి అన్న ఆలోచన చాలు. కానీ చంపను, నిన్ను చచ్చి బ్రతికేలా చేస్తాను. చూడు, నువ్వు నీ పబ్బు మూసేయాలి. నువ్వు నీ కొడుకు కలిసి చిత్రని క్షమాపణ కోరాలి. క్షమించండి, పబ్బు నా బిజినెస్. నేను వదులుకోలేను, దాన్ని మూసేలేను. అయితే పర్యవసానం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. నీకు నిలువ నీడ లేకుండా చేస్తాను. ధ్రువా, ఈ రోజుతో నీకు మాకు ఉన్న సంబంధం తెగిపోయింది. వంశీ స్నేహితుడివని నిన్ను వంశీతో సమానంగా చూసాం. ఇక నువ్వు మాకు ఏమీ కావు. మా కోపాన్ని చవి చూస్తావు. పదనయ్య.
నీ మనవడు పృథ్వీ చేసుకోకపోతే నా చెల్లికి పెళ్ళే కాదా? నాకేమీ అర్థం కావడం లేదు. అసలు వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఏం జరుగుతోంది? నాకేంటో భయంగా ఉంది శ్రీధర్. ఏం కాదు స్వప్న, వచ్చేస్తారులే. అన్నయ్య, బావా, ఏమైంది బావా? ఎక్కడికి వెళ్ళారు? వర్ధన్, వర్ధన్, ఏమైందిరా? ఎక్కడికి వెళ్ళారు? ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళ్ళారురా? వర్ధన్, వర్ధన్, నిన్నేరా అడిగేది? అన్నయ్య, ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళావు? ఏమైందన్నయ్య? చెప్పు అన్నయ్య. హరీష్, ఏమైంది? ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఒక్క మాట అయినా చెప్పలేదు. ఎంత కంగారు పడ్డావో తెలుసా? అసలేం జరిగింది? నిన్నే చెప్పు. ఆ పబ్ ఓనర్ ధ్రువ స్వప్న, ఆ పబ్ ఓనర్ ధ్రువ. నీకు నిలువ నీడ లేకుండా చేస్తాను. మా కోపాన్ని చవి చూస్తావు. నువ్వు నీ పబ్బు మూసేయాలి. చిత్రని క్షమాపణ కోరాలి. శ్రీనివాస్,
ఇదేంటి ఇంకా లేవలేదు? ప్రశాంతి, అమ్మా ప్రశాంతి, లేమ్మా, లేమ్మా ప్రశాంతి. గుడ్ మార్నింగ్ అత్తయ్య. ఉమ్, ఏంటమ్మా ఎప్పుడు లేంది ఈరోజు ఇంతసేపు నిద్రపోతున్నావు? కాలేజీ లేదా? మనసు ప్రశాంతంగా ఉంది అత్తయ్య. ఏంటి? మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, మైండ్ ఉల్లాసంగా ఉన్నప్పుడు ఇలా గాఢంగా నిద్రపోతాం తెలుసా? ఏంటే కొత్తగా మాట్లాడుతున్నావు? నిజంగానే కొత్తగా ఉంది అత్తయ్య. ఏమైంది నీకు? ఏం లేదు అత్తయ్య, వదిలే. లేదు లేదు, ఏదో ఉంది. ఈ కాఫీ తీసుకుని విషయం చెప్పు. అబ్బా ఏం లేదని చెప్తున్నానుగా. ఆ నవ్వేంటి? ఆ సిగ్గు దాచుకోవడమేంటి? వింతగా ఉందే. ఏం జరిగింది ప్రశాంతి? అత్తయ్య నేను హ్యాపీగా ఉండకూడదా ఏంటి? నేను ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదా నీకు? చాలా ఇష్టం. కానీ ఏదో దాస్తున్నావు చూడు, అదే కష్టంగా ఉంది. ఏంటో చెప్పమ్మా. ఈ అత్తయ్య కూడా చెప్పకూడదా? అంత రహస్యమా? చెప్పకూడదని కాదత్తయ్యా, నీ కాకి ఇంకెవరికి చెప్తాను? అయితే చెప్పు. అది నేను ఆ నువ్వు? నేను ఓ అబ్బాయిని ఇష్టపడుతున్నానత్తయ్య. ఏమంటున్నావు ప్రశాంతి? నువ్వు? పుస్తకాలు పాఠాలు తప్ప ప్రపంచమే తెలీదు. నువ్వు ప్రేమిస్తున్నావా? ఎప్పుడు ఒక మాటైనా చెప్పలేదు. చెప్పాలని అనుకున్నాను, కానీ కుదరలేదు. నాకన్నీ నువ్వే కదత్తయ్య. ఇప్పుడు చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ముందు అబ్బాయి ఎవరో చెప్పు తల్లి. అది పృథ్వీ. పృథ్వీ అంటే నాకు చాలా ఇష్టం అత్తయ్య. ఆపు. నేనిచ్చిన మాట తప్పిన తండ్రినవుతాను. చాలు చాలు వంశీ, నువ్వు మాట తప్పదు. ధ్రువతో మీ స్నేహాన్ని వదులుకోవద్దు. వాళ్లతో సంబంధమే కలుపుకుంటారో అందరూ కలిసి ఊరేగుతారో మీ ఇష్టం. కానీ ఈ పెళ్లిలో మాత్రం మా ఇన్వాల్వ్మెంట్ ఎట్టి పరిస్థితులను ఉండదు.